రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన ఓ రికార్డు మాత్రం చెక్కే చెదరలేదు. అదే దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రి రికార్డు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా జగన్ నిలిస్తే ప్రస్తుతం ఆ రికార్డును చంద్రబాబు సొంతం చేసుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 931 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియాగా నిలిచారు. ఆయనకు 10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆస్తులుంటే ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా 895 కోట్ల ఆస్తులున్నాయి. అఫిడవిట్ లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్ లలో ఉన్న షేర్లను కలిపి లెక్కించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి కేవలం 15 లక్షలు మాత్రమే. ఇక చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు నిలిచారు. ఆయన పేరుతో 332 కోట్ల ఆస్తులున్నాయి. అలాగే ఆయనకు అత్యధికంగా 180 కోట్ల అప్పుంది. ఇక 51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30 కోట్లకు పైగా ఆస్తులు, కోటి రూపాయల అప్పులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి 52.59 కోట్లుగా తేలింది. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి 1630 కోట్లు కాగా ఏడాదికి సగటు ఆదాయం 13,63,310గా ఏడీఆర్ ప్రకటించింది.